నమస్కారం. ఉదయ రాగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడుతూ వారి అనుభవాలు తెలుసుకుంటూ సరదాగా సాగే ఉదయ రాగం కార్యక్రమం ఈ రోజు కూడా మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి ఉదయ రాగాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఉదయ రాగం కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగం మీకోసం. ఈనాటి మన ఉదయ రాగం ఆత్మీయ అతిథి జీవి లలిత్ ప్రసాద్. ప్రొబేషనరీ అధికారిగా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించి తన ప్రతిభా పాటవాలతో డీజీఎం స్థాయికి ఎదిగారు జీవి లలిత్ ప్రసాద్. 1979లో ఆంధ్ర బ్యాంక్లో పీఓగా చేరిన లలిత్ ప్రసాద్ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఒరిస్సా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్ర బ్యాంక్లోని వివిధ శాఖల్లో ఆయన పనిచేశారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న జీవి లలిత్ ప్రసాద్ ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి లలిత్ ప్రసాద్ గారు. లలిత్ ప్రసాద్ గారు, అసలు మీరు ఈ బ్యాంకింగ్ రంగంలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఇప్పటికీ ఎలా కొనసాగుతుంది? మేము గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పుడు 1976లో గ్రాడ్యుయేషన్ అయ్యిందండి. అట్లాగే 1978లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ రోజుల్లో బ్యాంకింగ్ రంగం అంటే చాలా ఇంపార్టెంట్ రంగం. సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఓన్లీ బ్యాంకింగ్ రంగాన్ని అందరూ ఎంచుకునేవారు. ఆ రోజుల్లో ఎక్కువ నేషనలైజేషన్ ఇమ్మీడియట్గా కొంత రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉండేది. ఎక్కువ ప్రజలందరూ, ఎక్కువ విద్యార్థులు అందరూ కూడా ఈ బ్యాంకింగ్ యొక్క ఇంపార్టెన్స్ అంతా తెలుసుకుని శాఖలు కూడా విపరీతంగా పెరగడంతో అందరూ కూడా బ్యాంకింగ్ రంగం ఆకర్షితులయ్యారు. అట్లాగే నేను కూడా బ్యాంకింగ్ రంగంలో ఆకర్షితున్నాయి 1979లో పీఓగా జాయిన్ అయ్యాను. అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో క్లర్క్గా 1 సంవత్సరం పాటు పనిచేశాను. తర్వాత అక్కడ రాజీనామా చేసి పీఓగా ఆంధ్ర బ్యాంక్లో 1979 జూలైలో జాయిన్ అవ్వటం జరిగింది. అంటే యాజ్ ఏ క్లర్క్గా బ్యాంకింగ్ రంగంలో మీ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. అవునండి. మరి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు. ఈ స్థాయికి ఎదగడంలో మీ పట్టుదల, కృషి కనిపిస్తుందండి. మరి ఈ అసలు ఆంధ్ర బ్యాంక్ సైడ్ మీరు ఎలా వచ్చారు? మనకి మొదలైంది కూడా ఆంధ్ర బ్యాంక్లోనేనా ఉద్యోగం? ఆంధ్ర బ్యాంకేనండి. అక్కడి నుంచి ఆంధ్ర బ్యాంక్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంధ్ర బ్యాంక్ పురోభివృద్ధితో పాటు నా అభివృద్ధి కూడా జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్లో ఎంత సర్వీస్ చేయాలో అంత సర్వీసు మొత్తం మా జీవితంలో 75% ఈ ఆంధ్ర బ్యాంక్ దానికే కేటాయించి మిగతా 25% మా సొంత వ్యవహారాలకి వారికి కేటాయించడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ని మా యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాము. అందుకోసమని ఇప్పుడు వరకు కూడా ఎక్కడో కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆంధ్ర బ్యాంకు అభివృద్ధితో పాటు మా అభివృద్ధి కూడా మేము సాధించుకోవడం జరుగుతుంది. అంటే వృత్తిని దైవంగా భావించి ప్రేమించడం వల్ల మీరు ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు. అవునండి సార్. మరి అప్పట్లో మీరు ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ చేశారో బ్యాంక్ క్లర్క్గా, అప్పట్లో బ్యాంకులు అంటే చాలా పరిమితంగానే ఉండేవి. ఇప్పుడంటే రకరకాల బ్యాంకులు రకరకాల పేర్లతో వచ్చాయి. అప్పట్లో బ్యాంకింగ్ రంగం ఎలా ఉంది, ఇప్పుడు వస్తున్న కాలానుగుణంగా వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయి? అప్పట్లో నిజం చెప్పాలంటే మాకు అర్థం కాదు. అప్పటికి మేము ఎప్పుడు కూడా కంప్యూటర్ మీద పనిచేస్తామని ఎప్పుడు అనుకోలేదండి. ఆ రోజుల్లో కంప్యూటర్ అంటే కూడా తెలియదు. అట్లాగే అప్పుడు చాలా ఎఫ్లూయెంట్ సొసైటీ, అంటే ఎవరైతే డబ్బులు దాచుకుంటారో, ఎవరు ఎక్కువగా బ్యాంకుకి డిపాజిట్లు ఇస్తారు, పెద్ద అప్పులు ఎవరు తీసుకుంటారు, వీళ్ళ మీద ఎక్కువ మా దృష్టి ఉండటం జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ నేషనలైజేషన్ జరుగుతుందో ఈ రాను ప్రజా జీవితంలో మార్పులు రావటం, అట్లాగే ఈ ప్రతి వారి దగ్గర కూడా ఈ డబ్బు అనేది అధికంగా ఉండటం, అందరూ కూడా బ్యాంకు కస్టమర్లు కావటం వల్ల మాకు చాలా మార్పు కనిపిస్తుందండి. ఆ రోజుల్లో మేము ఎప్పుడూ కూడా చిన్న క్యాలిక్యులేటర్ కొనాలన్నా కూడా దొరికేటువంటి పరిస్థితులు లేదు ఆ రోజుల్లో. అట్లాగే ఒక పేజీ కూడాలంటే మాన్యువల్గా చేయాల్సి వస్తుండేది. కానీ ఈ రోజుల్లో ఏమీ అక్కర్లేకుండా ఓన్లీ ఒక ఎంట్రీ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోవటం వల్ల చాలా సుఖంగా ఉంది. అట్లాగే ఇంత పెరిగిన వాల్యూమ్స్, అంటే ఇంత నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కానీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇప్పుడు పెరిగిన రోజుల్లో మాన్యువల్గా చేసేటువంటి రోజుల్లో అన్నిటికీ దీనికి తేడా చూస్తే ఆ రోజులకి ఈ రోజులకి ఇంత ట్రాన్సాక్షన్స్ ఆ రోజులు చేస్తుంటే ఎవరూ చేయగలిగేవారు కాదండి. అంత పురోభివృద్ధి చెందే బ్యాంకులన్నీ ఇదివరకు
ఎక్కడో కూర్చుని మరి ఎవరైనా బ్యాంకుకి కావాలంటే ఒక 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం అట్లా చేస్తూ ఉండేవారు. అట్లా లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి వారి సమీపంలోనూ కూడా బ్యాంక్ వెళ్ళిపోయి బ్యాంకు సేవలను అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి మన బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్ అని కొత్త ఒక ఇది ఉందండి. దాంట్లో ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఈ బిజినెస్ కరస్పాండెంట్స్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సేవలు కూడా చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న విత్డ్రాయల్స్ ₹500, ₹1000 ఇట్లాంటివన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. అందుకోసమని ఆ రోజులు ఈ రోజులు చూసుకుంటే చాలా తేడా ఉందండి. ఇప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ రాను ఇది జరిగేటువంటి మార్పులన్నిటిలో కూడా మేము కూడా కంప్యూటర్లో మా నాలెడ్జ్ని పెంచుకోవటము, ప్రతిరోజు ఈ కంప్యూటర్లో చేసేటువంటి వ్యవహారాలన్నీ జరిపించడం కూడా ఈ మార్పులన్నీ కూడా చాలా జరుగుతున్నాయండి. అంతేకాకుండా అప్పుడు ఉండేవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుండేది. ఉదాహరణకి నేను మొట్టమొదటిసారి మేనేజర్గా కరీంనగర్ జిల్లాలో బోయినపల్లి అన్న చిన్న పల్లెటూరులో చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు డిపాజిట్లు 50 లక్షలు ఉంటే చాలా గొప్పగా చెప్పుకున్నాం అనమాట. అట్లాంటిది ఈరోజు ఆ 50 లక్షల డిపాజిట్ ఉన్న బ్రాంచ్ దగ్గర 50 కోట్లకు పెరిగిందండి. అట్లా వ్యాపారము పెరిగిందండి, పని భారం కూడా పెరిగింది. ఈ కంప్యూటర్లు ఇవన్నీ రావటం వల్ల పని భారంలో కొంత తగ్గి అందరూ కూడా అట్లీస్ట్ సర్వీస్ అనేటువంటి అంటే సేవ అనేటువంటిది కస్టమర్లకి బాగా చేయడం జరుగుతుంది. సార్ అంటే అప్పుడు మీరు ఇనీషియల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంతా మాన్యువల్గా ఉండేది, పుస్తకాలు రాసుకోవడం ఇట్లా ఉండేది. ఇప్పుడంటే ఫుల్ కంప్యూటర్ జనరేషన్ వచ్చేసింది. సో అప్పటికిప్పటికి అంటే ఏమైనా మీకు ఎలా అడ్జస్ట్ అవ్వగలిగారు? అంటే ఏదైనా మార్పు అనేది వచ్చిందనుకోండి, దానికి అంత త్వరగా అడ్జస్ట్ అవ్వలేము. బట్ మీకు ఎలా అనిపించింది? ఇది మేము చాలా తొందరగా నేర్చుకుంటాను. నాకు ప్రధానంగా నా విషయానికి వస్తే ఏదైనా కానీ కొత్త విషయం నేర్చుకోవడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకోసమని ఎప్పుడైతే కంప్యూటర్స్ రావటం జరిగిందో ఇమ్మీడియట్గా అంటే పాత రోజుల్లో ఇప్పుడైతే ఎంఎస్ ఆఫీస్ అవన్నీ వస్తున్నాయి, పాత రోజుల్లో వర్డ్ స్టార్ అని అట్లాంటివి కొన్ని ఉండేది. వాటిలో కూడా నేను పని నేర్చుకోవటం, ఏ విధంగా లెటర్స్ పంపించాలి, ఏ విధంగా మనం పని చేయాలి అనేటువంటి దీంట్లో పని నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది సీనియర్స్ ఉన్నారు, 55 ఏళ్ళ 60 ఏళ్ళ గుమాస్తాలు కూడా ఉండటం జరుగుతుంది బ్యాంకులో. వాళ్ళు కూడా కంప్యూటర్ అంతా నేర్చుకుని చేయక తప్పని పరిస్థితి, ఎవరైనా సరే చేయాల్సి వస్తుంది. ఈరోజు కంప్యూటర్లో అందరూ అడ్జస్ట్ అవుతారు, నేర్చుకుంటున్నారు. అందులో ఈ కొత్తగా వచ్చిన ఈ సిస్టమ్స్ అన్నీ కూడాను ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అది అందరికీ కూడా ఈ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల అందరూ ఈజీగా పని నేర్చుకొని కస్టమర్లకి మంచి సర్వీస్ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మీరు గమనించుంటే ఏటీఎంస్ ఇట్లాంటివి కూడా చాలా రావటం జరిగింది. ఇదివరకు రోజుల్లో ఏటీఎం అంటే ఒక చదువుకున్న వాళ్ళకే ఏటీఎం ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఒకటి ఉండేది. అట్లా కాకుండా ఈ రోజుల్లో బయోమెట్రిక్ ఏటీఎంస్ అని కొన్ని వస్తున్నాయి. దాంట్లో చదువు రాని వాళ్ళు కూడా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు జరుగుతుంది. ఇంతకు ముందు ఏంటంటే ఎవరో చదువు వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఏటీఎం ఇవ్వడం, ఆర్థిక మోసాలు ఎక్కువగా జరుగుతుండే. సో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి అనేది ఇలాంటి విధానాలు బయోమెట్రిక్ ఏటీఎంస్ వచ్చాయి. సార్ అంటే ఇప్పుడు అప్పట్లో మీరు అన్నారు 50 లక్షలు వస్తే చాలా గొప్ప అనిపించేదని. ఇప్పుడు బిజినెస్ 50 కోట్లు అయింది. సో ఎలాగైతే బిజినెస్ పెరిగిందో బిజినెస్తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కస్టమర్లకి అనేది బెస్ట్ సర్వీస్ ఇస్తేనే ఆ 50 లక్షలు 50 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. మరి లాంటి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడంలో మీ బ్యాంక్ ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? బ్యాంక్ ఇప్పుడు మీకు తెలుసు ఇదివరకు శాఖలు అనేటువంటి చాలా తక్కువగా ఉండేవి. ఉదాహరణకి మన వైజాగ్ విశాఖపట్నం జోన్ అంటే విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఒక కొత్తగా 17 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనుషుల దగ్గరికి బ్యాంక్ వెళ్ళిపోతాం. ఇదివరకు ఉదాహరణకి మన వైజాగ్ జరిగింది చెప్తున్నానండి. దుమ్రిగూడ అనే ఒక మండలం ఉంది మన ఏజెన్సీ ఏరియాలో. ఆ దుమ్రిగూడ అనే మండలంలో అసలు నో బ్యాంకింగ్ ఏరియా ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, అంటే బైఫరికేటెడ్ ఆంధ్రప్రదేశ్లో అది ఒకే ఒక్క మండలం బ్యాంకింగ్ సదుపాయం లేని మండలం. అక్కడ కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లా అంతేకాకుండా ప్రతి ఊరికి ఓ బిజినెస్ కరస్పాండెంట్ని పెట్టడం, వీటన్నిటి వల్ల కస్టమర్కి సర్వీస్ బాగా వస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాంకులో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎస్ఎంఎస్ సదుపాయం, అట్లాగే డెబిట్ కార్డ్ సదుపాయం, అట్లాగే ఇంటర్నెట్ సదుపాయం, రకరకాల ఇతర సదుపాయాలన్నీ కూడా తొందరగా కల్పిస్తానికి అవకాశం వస్తుంది. అంతేకాకుండా వీరందరికీ ఒక్క బ్యాంకింగ్ సదుపాయమే కాకుండా ఇతర ఇన్సూరెన్సు ఇతర సదుపాయాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్లందరూ కూడా చాలా సుఖంగా హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వేరే చోటకి వెళ్ళక్కర్లేదు, బ్యాంక్ వస్తే అయిపోతుంది. ఉదాహరణకి ఇంకోటి కొత్తగా మేమేం చేసామంటే నవశక్తి అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఈ నవశక్తి అనే దాంట్లో ప్రతి కస్టమరు బ్యాంక్ వచ్చిన తర్వాత ఒక
తొందరగా వెళ్ళిపోవడానికి ఏం పని చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ బ్యాంకింగ్ ఆ నవశక్తి మోడల్లో కానీ ఇతర చోట్ల కానీ మనం అన్ని రకాల మిషన్స్ కూడా ఏర్పాటు చేసాం. ఉదాహరణకి క్యాష్ డిపాజిట్ మిషన్ అంటే ఎవరైనా సరే మీ అకౌంట్లో వెళ్ళి ఒక క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టక్కర్ లేకుండా మెషిన్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఏటీఎం అంటే అందరికీ తెలిసిందే. ఇంతేకాకుండా పాస్బుక్ ప్రింటర్ కియోస్క్ అని అంటాం, పాస్బుక్ ప్రింటర్ కియోస్క్. దాంట్లో పాస్బుక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది. అంటే దానికి ముందు బార్ కోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొక సదుపాయం వచ్చిందండి. అట్లాగే చెక్ డిపాజిట్ ఇంకోళ్ళకి చేతి ఇచ్చేసి అకాయింట్మెంట్ తీసుకోకుండా చెక్ డిపాజిట్ మిషన్లో కూడా చెక్ డిపాజిట్ చేసుకోవచ్చు. అట్లాగే స్మాల్ కాయిన్ మీకు చిల్లర కావాలంటే ఒక మిషన్లో మీరు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల కాయిన్స్ వచ్చేస్తాయి. ఇట్లా ఏ కస్టమరు కూడా ఎక్కువసేపు ఉండక్కర్ లేకుండా బ్యాంకు లోపల తొందరగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ చిల్లర నాణ్యాలు ఇటువంటివి కూడా మేము మన నరసింహనగర్లో రైతు బజార్ దగ్గర ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా చిల్లర నాణ్యాలు పంపిణీ అటువంటి కార్యక్రమం ఇట్లా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందువల్ల ఖాతాదారులకు అందరికీ కూడా చేసే సేవల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి వారందరూ కూడా కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. మా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం జోన్లో కిందటి సంవత్సరం దాదాపు 1,45,000 కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అనుగ్రహంలో మన రాశి ఫలాలను తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారి అందించే అనుగ్రహం. ఈరోజు మేషరాశి వారు కించిత్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. చేసేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తినేటువంటి ఆహార నియమాలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే మీకు ఈరోజు కొంచెం శరీరానికి సంబంధించి అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్తగా మెలగండి. ఈరోజు ఆర్థికపరమైన విషయాలు మీకు సంతృప్తినిస్తాయి, కానీ ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబంలో వారి తాలూకా సలహా సంప్రదింపుల మేరన మీరు మెలగాల్సిన పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలలో జాగ్రత్త పాటించడం అవసరం. మీకు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే మిమ్మల్ని మోసం చేసి ధనాన్ని అపహరించే పరిస్థితి ఉంది. అంటే దొంగధనాలకి గురయ్యే పరిస్థితి ఉంది. కొత్త ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. మీరు ఎవరిని నమ్మి ఏ పని చేయకండి. ఈరోజు కొంచెం ప్రతికూల పరిస్థితుల్లో ధన నష్టం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా మెలిగి మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోగలరు. మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు వ్యాపార వ్యవహారాలని మీకు వచ్చే అవకాశాలని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగస్తులు మీరు చెప్పినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి పెడతారు. మీకు ఇష్టమైన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. మీరు అనుకున్న పనులు ఈరోజు జరుగుతాయి. కర్కాటక రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టేటువంటి పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు బంగారం అది సమకూర్చుకుంటారు. మీ యొక్క వ్యాపారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చేసేటువంటి ఏ కార్యంలోనైనా మీ మనోధైర్యం మీ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు నలుగురికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీ పిల్లలు కుటుంబ సభ్యుల తాలూకా వ్యవహార తీరు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళందరితో కలిసి మీరు సంతోషంగా ఈరోజు మెలిగేటువంటి పరిస్థితి ఉంది.
కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారం కూడా మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాలు, మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు చేసేటువంటి ప్రతి పనికి సహాయ సహకారాలు అందిస్తారు. తులారాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలలో ప్రతికూల పరిస్థితులు కనిపించినప్పటికీ కూడా వాటిని మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఉద్యోగస్తులు మీ యొక్క పనితీరును మెచ్చి మీకు అవార్డులు కానీ రివార్డులు కానీ ఇస్తారు. వాళ్ళ తాలూకా ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు మరికొంచెం ముందుకు వెళ్ళి మంచి ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. మీరు చేసేటువంటి కార్యాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు పాత సరుకు అలాగా దాచి గోడౌన్లో ఉన్నటువంటి మీ యొక్క సరుకుకి మంచి ధర పలికి అధిక లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు అనూహ్యమైనటువంటి లాభాలను మీకు కలిగిస్తాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మీ యొక్క శక్తి సామర్థ్యాలతో మీకున్న ఎక్స్పీరియన్స్తో వాటిని అధిగమించగలుగుతారు. కానీ వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా మీ చుట్టుపక్కల చూసుకుని మసులుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఒక స్థిరమైనటువంటి ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ స్థలం కానీ కొనడానికి అడ్వాన్సులు అవి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మకర రాశి వారు ఈరోజు అనుకూల ఫలితాలను చూస్తారు. స్థిర వస్తు వ్యాపారాలు మీరు చేసేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు మీకు వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ లాభాన్ని చేకూరుస్తాయి. మంచి విద్యా ఆర్థిక పరిస్థితి మీకు ఈరోజు కలుగుతుంది. మీ పిల్లలు మీ యొక్క మాట విని వాళ్ళు చేసేటువంటి కార్యాలలో మీకు సహాయ సహకారాలు అందించి మీకు తెలియకుండానే వాళ్ళు మీకు మంచి పేరు తెచ్చిపెడతారు. ఈరోజు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆ వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. మీకు ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మంచి బంధువర్గం వారితో కూడా మీ యొక్క మనసులో ఉన్న మాటని చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకుని అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక మంచి పనికి ఒక కొత్త పనికి మీరు శ్రీకారం చుట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతో ప్రతి విషయంలో కూడా మీరు ఈరోజు లాభాన్ని పొందుతారు. మీకు ఆర్థిక వ్యవహారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా మీ తెలివితేటలు మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాయి. నష్టద్రవ్య లాభం, మీరు ఇచ్చేటువంటి అప్పులు తిరిగి మీకు వచ్చి మీకు ఆర్థిక సహాయ మీకు కావలసిన సమయానికి ధనం చేతికంది మీకు అద్భుత ఫలితాలు ఈరోజు కలుగుతాయి.
సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంతకుముందు మినిమం డిపాజిట్ ఉండేది అకౌంట్ తీసుకోవాలంటే, ఇప్పుడు జీరో డిపాజిట్లు అయిపోయాయి. మరి ఇలాంటి జీరో డిపాజిట్లు అయిన తర్వాత నిరక్షరాస్యులు కూడా ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ తీసుకున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈ ఈ సదుపాయాలన్నిటి గురించి అంటే ఇప్పుడు చిల్లర కోసం మెషిన్ కానీ, డిపాజిట్స్ కోసం మెషిన్ కానీ ఇవన్నీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మేబీ. వాళ్ళ కోసం అంటే నిరక్షరాస్యుల కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే ఉందా? ఇప్పుడు ఎక్కడైతే ఈ నవశక్తి బ్రాంచ్లు అని చెప్పామో దగ్గర విశాఖపట్నం లోకల్లోనే మన దగ్గర 10 బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫ్లోర్ మేనేజర్ అని ఒక ఆఫీసర్ ఉంటారు, ఓపెనింగ్లోనే స్టార్టింగ్లో ఉంటారు. వారు వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు తెలియజేస్తారండి. ఎక్కడ డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ డబ్బులు వేయాలి, ఇట్లా క్యాష్ చిల్లర తీసుకోవాలి, పాస్బుక్ ప్రింటింగ్ ఎట్టా తీసుకోవాలి, ఇట్లా అన్నింటి కూడా చెప్తూ ఉంటారు. అంటే మనం ఎవరి మీద పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా బ్యాంక్ సిబ్బంది ఉంటారు, గైడ్ అన్న వాళ్ళు ఏర్పాటు చేశారు ఉన్నారండి. సార్ ఒకప్పుడు అంటే బ్యాంకులు అంటే ఓన్లీ డబ్బులు దాచుకోవడం కోసం మాత్రమే ఉండేది. అది ఎప్పుడైనా ఇప్పుడు ఏటీఎంలు వచ్చాయి కాబట్టి విత్డ్రా చేస్తున్నారు. అంతకుముందు బ్యాంకులో డబ్బులు తీయాలంటే పాస్బుక్ పట్టుకుని తీయాలి. అలాంటి బ్యాంకులు ఓన్లీ డబ్బులు దాచుకోవడం కోసమే కాదు, గోల్డ్స్ కానీ, లాకర్స్ కానీ, ఫిక్సర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఇన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎలా ఇంకా ఫ్యూచర్లో ఈ సేవలు అనేవి ఇంకా విస్తృతంగా పెంచే అవకాశం ఏమైనా ఉంది? తప్ప డెఫినెట్గా పెరుగుతాయండి. ఉదాహరణకి మేము కొత్తగా ఎల్బీ కాలేజీలో మన కొత్త శాఖ ఓపెన్ చేయడం జరిగింది. అది అంతకు ముందు లోపల బిల్డింగ్లో ఉండేది. అక్కడ ఇవి బయటికి తీసుకొచ్చి వాళ్ళు బిల్డింగ్ కట్టి వచ్చారు కాలేజీ వారు. దాంట్లో దగ్గర ఒకే దీంట్లో 250 లాకర్లు వచ్చామండి. అట్లా అంతేకాకుండా ఈ ఇతర సదుపాయాలను కూడా కంటిన్యూస్గా పెరిగేవే కానీ తగ్గటానికి ఏమీ అవకాశం లేవు. ఎందుకోసం అంటే రాను బ్యాంకింగ్ అనేది కాంపిటేటివ్ వరల్డ్. ఈ పోటీలో బ్యాంక్ ఏది ముందు ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది, లేని వాళ్ళకి రాదు. ఒకటి కస్టమర్ ఫ్రెండ్లీ ఉండాలి, అట్లాగే ఏ కస్టమర్స్ అయితే ఉన్నారో ఆ కస్టమర్స్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, వేరే చోటుకి వెళ్ళకుండా రిటైన్ చేసుకుంటూ ఉండాలి, రిటెన్షన్. అందుకోసమని బాగానే ఉంటుంది. ఈ మధ్య మనకు వచ్చినటువంటి సిబ్బంది అందరూ కూడా కంప్యూటర్ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఫాస్ట్గా ఉంటారు, యువకులందరినీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి, ఎవరు కూడా ఎక్కువ ఆలస్యతను బాధపడక్కర్లేదు. అందుకోసమని ఎక్కువ సర్వీస్ జరుగుతుంది. కాబట్టి ఈ కస్టమర్స్ అందరూ కూడా బాగానే సాటిస్ఫై అవుతారండి. సర్వీస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మిగతా బ్యాంకులతో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర బ్యాంక్ది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం. ఆంధ్ర బ్యాంక్ అంటే నమ్మకం, ప్రజల్లో చాలా బలంగా పాతుకుపోయింది నమ్మకం. ఎంత నమ్మకం ఎలా గెయిన్ చేయగలిగారు ప్రజల నుంచి? ఒకటి ఏంటంటే ఇది మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 1956లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాకముందే ఆంధ్ర అనే పేరుతో ఆంధ్ర బ్యాంక్ స్టార్ట్ అయిందండి. అందుకోసమని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఆంధ్ర బ్యాంక్ అంటే మన సొంత బ్యాంకు అనేటువంటి ఒక భావన వచ్చింది. ఇదివరకల్లా మనం ఎక్కువ కూడా ఇప్పుడు మాకు 2507 శాఖలు ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియాలో. వాటిల్లో దగ్గర 60% ఓన్లీ బోత్ తెలంగాణ ఆంధ్రాలో కలిపి 60% శాఖలు ఇక్కడే ఉంటాయండి. అందుకని ప్రతి వాళ్ళకండి ఎక్కడ చూసినా ఆంధ్ర బ్యాంక్ బోర్డు కనిపిస్తుంది, మిగతా బ్యాంకులు బోర్డులు కన్నాను. అందుకని ప్రతి వారికి కూడా ఆంధ్ర బ్యాంక్ అంటే మన సొంత బ్యాంకు. ఇంకోటి మన రిక్రూట్మెంట్ కూడా అందరూ ఏ ఏరియా వాళ్ళని ఆల్మోస్ట్ ఆ ఏరియాలో పోస్ట్ చేయటం, అందుకోసమని వాళ్ళందరూ కూడా ఆ ప్రజలతో మమేకం అవటం, వారికి కావాల్సిన సర్వీస్ చేయటం వల్ల ఆంధ్ర బ్యాంక్ అంటే మన సొంత బ్యాంకు, మన ఇంటి బ్యాంకు అని చెప్పే ఉద్దేశంతో చాలామంది బ్యాంకు మీద ప్రేమ పెంచుకోవటం, అభిమానం పెంచుకోవటం వల్ల ఈ సర్వీస్ అనేటువంటి కంటిన్యూ అవుతుంటుంది. సార్ మీరు అన్నారు ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర వాళ్ళది అని. సో మన ఆంధ్ర బ్యాంక్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమా లేదంటే ఇంకా ఎక్కడైనా శాఖలు ఉన్నాయి? మొత్తంగా ఓవరాల్గా మనకి ఎన్ని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి? ఈ పాత రోజుల్లో అంటే ఆంధ్ర బ్యాంక్ అని అంటే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆంధ్ర బ్యాంక్ శాఖలు ఉండేవండి. రాను ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక వ్యాపారం జరగాలంటే అన్ని చోట్ల శాఖలు లేకపోతే సమస్య వస్తున్నాయని ఉద్దేశంతో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్ర బ్యాంక్ 2507 శాఖలు ఉన్నాయండి. వాటిలో 395 శాఖలు లాస్ట్ ఇయర్ ప్రారంభించబడ్డాయి. ఈ 2507 శాఖల్లో ఈ 60% మిగతా 40% అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కువ శాఖలు రాష్ట్రాలుగా మన ఒరిస్సా, అట్లాగే తమిళనాడు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఎక్కువ శాఖలు ఉన్నాయి. ఇప్పుడు రాను కూడా ఈ శాఖల్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్కి కొత్తగా జోనల్ ఆఫీసులు ఎవరు వినని ప్లేసుల్లో ఆంధ్ర బ్యాంక్ ఒకప్పుడు వెళుతుందా ఆ ఏరియా కనుక్కున్న ప్లేసుల్లో కూడా జోనల్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఉదాహరణకి మీరట్లో మొన్న 1 మే నుంచి కొత్త జోనల్ ఆఫీస్ వస్తుంది. అట్లాగే హుబ్లీలో కూడా కొత్త జోనల్ ఆఫీస్ వచ్చింది. అట్లాగే
మన శ్రీకాకుళంలో ఇదివరకు విజయనగరం మా విశాఖపట్నం జోన్లో ఉండేది. ఈ విజయనగరాన్ని వేరే జోన్కి మార్చి శ్రీకాకుళం అనేది కొత్త జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాగే చాలా ఈ 4 జోన్స్ కొత్త జోన్స్ వచ్చాయి. వీరందరూ కూడా అట్లాగే ఇంతకు ముందు కూడా మనకి లక్నోలో కొత్త జోన్ ఉంది. అట్లాగే లక్నో, పాట్నా, ఎవరు ఇదివరకు ఎక్కడా లేనివి అన్ని చోట్ల కూడా సంబల్పూర్ ఒరిస్సాలో ఇంతకుముందు ఒరిస్సా మొత్తానికి కలిపి ఒకటే జోన్ ఉండేది. అటువంటిది అది ఇప్పుడు 3 జోన్లు కింద ఉంది. భువనేశ్వరు, సంబల్పూరు, బెరంపూర్ అని చెప్పి. అట్లాగూ ఈ కొత్త కొత్త జోన్స్ ఇవన్నీ రావటం వల్ల మొత్తం పాన్ ఇండియా అంటే భారతదేశం మొత్తంలో కూడా ఆంధ్ర బ్యాంక్ శాఖలు విస్తరించడం జరుగుతుంది. అట్లాగే జోనల్ ఆఫీసులు కూడా వస్తున్నాయి. ఇదివరకు ఎక్కువ మంది తెలుగువారు మీకు కనిపిస్తుండేవారు. ఇదివరకు ఎక్కడ బ్రాంచ్ పెట్టాలన్నా తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి మనుషులు వెళ్ళటం జరుగుతుండేది. ఇప్పుడు అట్టా లేకుండా ఏ ఏరియా వాళ్ళని ఆ ఏరియాల్లో నియమిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనటానికి వీలు లేదు. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 2507 శాఖలుగా ఉన్నది. ఈ సంవత్సరంలో 3000 శాఖలుగాను మారుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకు కానీ ఈ మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి పరిమితం చేయకూడదని నా భావన. సార్, మరి మీరు చెప్పారు బెస్ట్ సర్వీసెస్లే ఇవ్వడం జరుగుతుంది అండ్ కాంపిటీషన్ని తట్టుకోగలగాలి అని. మరి ఇన్ని బ్యాంకులు వస్తున్నాయి, చాలా కొత్త కొత్త బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి అండ్ బెస్ట్ సర్వీసెస్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. మరి ఇంత కాంపిటీషన్ని ఏ రకంగా తట్టుకోగలుగుతున్నారు? ఆంధ్ర బ్యాంక్ ఇంతకుముందు చెప్పినట్టే మంచి కస్టమర్ సర్వీస్ అండి. అందులో మా దగ్గర ఉన్న సిబ్బంది అందరూ కూడా ప్రతి ఖాతాదారికి సరైన సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఖాతాదారు ఇంటి దగ్గరికి కూడా సర్వీస్ తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి ఆంధ్ర బ్యాంక్కి మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. మా ఒక ఉదాహరణ డిపాజిట్లు చూసుకుంటే గత సంవత్సరంలో 2014-15లో డిపాజిట్లు 20% గ్రో అయినాయి. సేవింగ్స్ ఖాతాలో 26% గ్రోత్ అనేది వెరీ రేర్ ఆపర్చునిటీ. మన విశాఖపట్నం జిల్లాలో 26% గ్రోత్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ ఓన్లీ. అంటే ఇంకోటి కూడా మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇంట్రెస్ట్ 6%, 7% కూడా ఇవ్వటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ ఖాతాదారులందరూ కూడా అందరూ ఇంట్రెస్ట్ కోసమే చూసేవాళ్ళు ఉంటే అందరూ అక్కడికి వెళ్తారు. అట్లా కాకుండా వారికి నెంబర్ 1 సేఫ్టీ కావాలండి. వాళ్ళ డిపాజిట్లు అన్నీ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ సర్వీస్ అందరూ తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగే వారికి ఈ ఇంట్రెస్ట్ అనేటువంటి సెకండరీ ఆస్పెక్ట్. నేను వెళ్ళగానే నాకు డబ్బులు కావాలి, నేను వెళ్ళినప్పుడు ఎక్కడ ఏటీఎం కావాలంటే అక్కడ ఏటీఎం ఉండాలి, డబ్బులు ఇమ్మీడియట్గా కావాలి, వేరే ఏటీఎంలో నేను తీసుకోకూడదు, డబ్బులు దానికి ఛార్జెస్ అవుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ తీసుకొని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్ర బ్యాంకు లాంటి బ్యాంకుల్లో ఖాతాల్లో పెట్టాలి, డబ్బులు ఉంచుకుంటే మనకి మేలు. తర్వాత మనం అన్నీ కూడా రూరల్, సెమీ అర్బన్ ఏరియాలో ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి. వారందరూ కూడా ఇంకో బ్యాంకుని ఎవరిని నమ్మరు. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకుతో ఉన్న వాళ్ళ అనుబంధంతో ఈ బ్యాంకులో డిపాజిట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకోసమని ఎంత కాంపిటీషన్ వచ్చినా కానీ మన యొక్క బ్యాంక్ సర్వీసు అండ్ బ్యాంక్ సిబ్బంది యొక్క నైపుణ్యత వల్ల కూడా ఇటువంటి కాంపిటీషన్ అన్ని మనం తట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినట్టు సేవింగ్స్ ఖాతాలో 26% ఒక సంవత్సరంలో గ్రోత్ అనేటువంటిది చాలా పెద్ద విషయం అండి. అందుకోసమని మేము మా సిబ్బంది యొక్క దీక్షతోనూ పట్టుదలతోనూ అట్లాగే బ్యాంక్ సర్వీసులు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు మనం ఇంట్రడ్యూస్ చేయడంతోనూ కూడా బ్యాంకులో మంచి ఇది జరుగుతోంది. అట్లే కొత్త స్కీమ్స్ అంటే ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్లో కొత్తగా ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ చాలా వచ్చాయి. ఒక అకౌంట్ ఏంటంటే జీవన్ అభయ సేవింగ్స్ బ్యాంక్ అని, అభయ జీవన్ గోల్డ్ అని చెప్పి, అభయ జీవన్ అని చెప్పి ఇట్లా ప్రతిదానికి ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారికి చాలా బెనిఫిట్లు రావటం జరుగుతుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఇతర బ్యాంకుల్లో కన్నా కూడా ఎక్కువ సర్వీసులు, ఎక్కువ మన ఏమంటాము ఈ సదుపాయాలు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అనేది ఏదో కొంతమంది కస్టమర్ని వాళ్ళు టార్గెట్ చేసుకుని చేస్తుంటారు. అట్లా కాకుండా ఆంధ్ర బ్యాంకులో ప్రతి చిన్నవారిని, పెద్దవారిని అందరినీ కూడా మేము సరిగ్గా తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మాకు ఈ వచ్చే కాంపిటీషన్ అటువంటి పెద్ద గొప్పగా మాకేం అనిపించట్లేదు. మేమంతా కూడా ఈ అధిగమించి డెఫినెట్గా మంచి బిజినెస్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే జనాలు కూడా ఆలోచిస్తారు, మన కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంక్లో పెట్టి దానివల్ల
వడ్డీ వస్తుంది, అధిక వడ్డీ వస్తుంది, అది వేరే విషయం. కాకపోతే ఈ టెన్షన్ అనేది బేర్ చేయలేక ఇంకా ఆంధ్ర బ్యాంక్ నేను. అవునండి సార్, అయితే మరి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్ర బ్యాంక్లో ఇక ముందు ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ ఇందాక కొద్ది మీరు ఒక ప్రశ్న అడిగినట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాన్ని కాకుండా మొత్తం అన్ని చోట్లకు కూడా ఈ ఆంధ్ర బ్యాంక్ సేవల్ని పెంచాలనే ఉద్దేశం. అట్లాగే ఈ కొత్త జోన్స్ కూడా, కొత్త శాఖలు కూడా ఎక్కువ ఈ తెలుగువారు అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటం, మొబిలిటీ అనేది తెలుగువారి యొక్క ముఖ్య లక్షణం. ఏ మూలకి వెళ్ళినా కూడా తెలుగువారు కనిపిస్తుంటారు. ఎక్కడ తెలుగువారు ఉంటారో అక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే వీరందరికీ కూడా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్, కొత్త సాఫ్ట్వేరు అన్నిట్లో కూడా చాలా ఎక్కువగా చేయటం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రతి ఖాతాదారు కూడా మంచి సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆంధ్ర బ్యాంకులో. అందుకోసం ఈ మీద మనకి ఎక్కువగా ఈ ఆంధ్ర బ్యాంక్ ఖాతాలకి వాటికి రావడం జరుగుతుంటుంది. సార్, ఒకప్పుడు 10,000, 5,000 డిపాజిట్ చేస్తే కానీ ఎవరి పేరున ఒక అకౌంట్ తీసుకోవడం అనేది అయ్యే పని కాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వంతో చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ 0%తో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రజలకి ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి? అసలు ఈ బ్యాంక్ అకౌంట్లు 0%తో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి కానీ ఇటు బ్యాంకులకు కానీ ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి ప్రజలకు కానీ? అంటే అకౌంట్ ప్రారంభించేటప్పుడు 0 బ్యాలెన్స్తో ఓపెన్ చేయటంత వరకు ఎవరు అభ్యంతరం చెప్పరండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారంటే వారు ఉద్యోగం శాలరీస్ అన్నీ కూడా 0%తో స్టార్ట్ చేస్తారు. ఈ ఏటీఎంస్ ఇటువంటి సదుపాయాలు రావటం వల్ల ఏంటంటే ఒకసారి జీతం వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు ఎంత కావాలనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది ప్రాబ్లం లేదు. మన సమస్యలో ఎక్కడొస్తుంది, నిరుపేదలు ఎవరైతే ఉంటారో వీరు ఈ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయటం వల్ల వారికి వచ్చే లాభాలు ఏంటి అది ఆలోచించుకోవాలి. నార్మల్గా ఈ జన్ధన్ యోజన అనే స్కీము ప్రభుత్వం వారు పెట్టిన దాంట్లో ఈ 0 బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది తప్పనిసరి. అట్లా ఓపెన్ చేసుకుంటే గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే ఒక 6 నెలల్లో మీ ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు వస్తాయి. అంటే ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటి 5,000 రూపాయలు, అట్లాగే ఇన్సూరెన్స్ స్కీమ్ అని 30,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్, తర్వాత కొంచెం డబ్బులు కడితే 1,00,000 రూపాయలు, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీ 0 బ్యాలెన్స్ ఉంటే ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఈ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావు. నిన్న ప్రధానమంత్రి గారు ఈ జీవన్ బీమా యోజనలని కొత్తగా కలకటాలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు వారు డిక్లేర్ చేశారు ఏమనంటే ఈ మనం ఏవైతే 0 బ్యాలెన్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో ఆల్ ఓవర్ ఇండియాలో 15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 0 బ్యాలెన్స్ అకౌంట్లో ఉన్నాయండి ఈ జన్ధన్ యోజన కింద. అట్లాగే మన విశాఖపట్నంకి వస్తే విశాఖపట్నం విజయేంద్రనాథ్ కలిపి మన 31 మార్చి 2015కి దగ్గర మనం 80,000 ఖాతాలు పైగా ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో 6 కోట్ల రూపాయలు ఆంధ్ర బ్యాంకులో హైయెస్ట్ అమౌంట్ మన జోన్లోనే ఉండటం జరిగింది. ఎందుకంటే మీ ఖాతాదారులందరూ కూడా మేము చెప్పడం జరిగింది, ఇది మీరు 0 బ్యాలెన్స్ ఉంటే ప్రభుత్వం వారు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావు. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేయటం కోసం అకౌంట్ ఓపెన్ చేయటం కాదు, కానీ మీకు ప్రభుత్వం వారు ఇచ్చే స్కీముల్లో వచ్చేటువంటి లాభాలని రావాలంటే ఇవన్నీ కూడా మీరు కొంచెం డబ్బులు వేసి తీసుకుంటే జరుగుతుందంటే ప్రతి వారు కూడా దాంట్లో డబ్బులు వేసి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ బ్యాలెన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి వర్తింపజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన కింద అకౌంట్లు ఏవైతే 0% అకౌంట్లు ఓపెన్ అయ్యో వాటన్నిటిలో 0%తో ఓపెన్ అయినప్పటికీ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి మినిమం తప్పనిసరి అండి, తప్పనిసరిగా వాళ్ళు చేయకపోతే మాత్రం వారికి రావాల్సిన బెనిఫిట్లు ఏవి రావు. లబ్ధి ఏదైతే రావాలనుకుంటే ప్రభుత్వం పరంగా అది రాదండి. ఉదయ రాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. ఆయుర్వేదం నుంచి ఒక మంచి చిట్కా మీకోసం. తలనొప్పి తగ్గించడానికి తులసి చూర్ణ నస్యం. తులసి ఆకులను నీడలో ఆరబెట్టి దంచి జల్లెడ పట్టి పలుచని నూలు బట్టలో వస్త్రఘాళితం చేసుకొని అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసి నిలువ ఉంచాలి. రోజు 2 లేదా 3 పూట్ల చిటికెడు పొడిని ముక్కుతో లోపలకు పీలుస్తూ ఉండాలి. ఈ చిన్న ప్రయోగం వల్ల ఎంతో కాలం నుంచి ఉన్న జలుబు, దగ్గు, పడిసం, తుమ్ములు, తలనొప్పి క్రమంగా తగ్గిపోతాయి. దీంట్లో ట్రాన్సాక్షన్స్ అనేవి కీప్ ఆన్ చేస్తూ ఉండాలి. సార్, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, సో మనం ఎక్స్పెక్ట్ చేయలేని జరిగింది. సో రాష్ట్రం విడిపోవడం వల్ల
ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్పై ఏదైనా ప్రభావం ఉందా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఉంటుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఇది అనుకూల ప్రభావం ఇదే కానీ ప్రతికూలమైనటువంటిది కాదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో కొత్త కొత్త ఆఫీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త పరిశ్రమలను స్థాపించాలన్నా కానీ, అట్లాగే కొత్త ఇన్స్టిట్యూషన్ రావటం కానీ, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. మామూలుగా అయితే ఉన్న చోట ఉంటే ఇప్పుడు ఒకే చోట కేంద్రీకృతం అయిపోయి అక్కడే యూనిట్లు కొత్తవి కూడా రావాలన్నా ఇంకోటి పెట్టాలంటే ఆ ఏరియాలో ఆల్రెడీ ఒకటి ఉంది కదా అంటాం. ఉదాహరణకి మెడికల్ కాలేజీలు అనుకోండి, ఒక డివిజన్కి ఒకటే మెడికల్ కాలేజ్ అని చెప్పి ప్రభుత్వం వారు చెప్పినటువంటి నిర్ణయం అన్నమాట. అట్లా కాకుండా ఎక్కువ డివిజన్ లేకపోతే ఎక్కువ కాలేజీలు వస్తాయి. అట్లాగే స్టేట్ వచ్చినప్పుడు ఒక ఐఏఎం ఉందనుకోండి, ఐఏఎం ఒకే చోట ఉండాలి, రాష్ట్రానికి ఒకటి. అసలు మన రాష్ట్రం ఇంతవరకు లేదనుకోండి, ఐఏఎం ఒకే చోట ఉండాలి అంటారు. ఆ ఒకే చోట ఉంటే అంత కంబైన్ కొన్నప్పుడు ఒకే చోట ఉంటుంది. ఈ విడిపోవటం వల్ల అక్కడ ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మన విశాఖపట్నంకి ఐఏఎం కూడా రావడం జరుగుతుంది. అట్లాగే ఇండస్ట్రీస్ కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఒకసారి మనం ప్రభుత్వంలోకి వచ్చాక కొంచెం డెవలప్మెంట్ చూపించాలనే ఉద్దేశంతో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి దానికి కొన్ని రాయితీలు కల్పించడం. ఇప్పుడు మొన్న చూసుంటారు, చంద్రబాబు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో వీళ్ళందరికీ కూడా కొంచెం ట్యాక్స్ ఎగ్జంప్షన్, అట్లాగే పవర్ సబ్సిడీ, ఇట్లాంటివన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశం. దీని విధంగా డెఫినెట్గా మనకి ఆర్థికంగా మన రెండు రాష్ట్రాలకి లాభం ఉంది. అక్కడ కూడా వాళ్ళు కూడా కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇతర రంగాల్లో కూడా మంచి అభివృద్ధి సాధించి ఎవరికి వాళ్ళు వాళ్ళకన్నా మేము గొప్పగా చేసామని చెప్పుకుని ఏదో చేయాలి. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే బ్యాంకింగ్ రంగంలో ఏంటంటే మేమందరం కూడా ఇప్పుడు మొన్నటి దాకా మనకు 2 జిల్లాల్లో కలిపి 102 శాఖలు ఉండేవి. ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం జిల్లాలో మనకి 69 శాఖలు ఉన్నాయి. మేము దీన్ని కూడా త్వరలో 100 శాఖలకు పెంచేస్తాం. ఎందుకోసం అన్ని చోట్ల కూడా స్కోప్ వస్తుంది. స్కోప్ వచ్చినప్పుడు మనం కొత్త శాఖలను పెంచుకోవటం, అట్లాగే కొత్త బిజినెస్ని మనం టార్గెట్ చేయటం, కొత్తగా వచ్చేటువంటి ప్రజల్ని మనం అకౌంట్లు సంపాదించుకోవటం, వాటి వల్ల ఈ వ్యాపారం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రం విడిపోయినప్పటికీ మంచి జరిగింది అంటే ఎక్కడికక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి జరిగింది అని అనకూడదు, జరుగుతుంది అని. వ్యాపార అభివృద్ధి అనేది ఎక్కడ ఆగదు. సరే, అయితే మరి ఇప్పుడు మీరు చెప్పారంటే ప్రైవేట్, ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే చాలు ప్రైవేట్ బ్యాంక్ మేము ఈ ఇయర్ అంత ఫైనాన్షియల్గా వృద్ధి చెందాము, ఇంత పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. సో అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉంది మన ఆంధ్ర బ్యాంక్ది అభివృద్ధి అనేది ఎలా ఉంది? లాస్ట్ 2014-15 సంవత్సరంలో డిపాజిట్లు దగ్గర 15% డిపాజిట్లు, 17% అడ్వాన్స్లు పెరగడం జరిగింది. 31/3/2015కి ఆంధ్ర బ్యాంకు డిపాజిట్లు 1,55,000 కోట్లు గాను, అడ్వాన్స్లు 1,28,000 కోట్లు గాను రావటం జరిగింది. అట్లాగే లాభంలో కూడా కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 680 కోట్లు ప్రాఫిట్ రావటం జరిగింది. ఎక్కువగా 44% ప్రాఫిట్ ఎక్కువ రావటం జరిగింది. అట్లాగే ఈ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్లో ఉన్నటువంటి బ్యాలెన్స్లు కూడా బాగా గణనీయంగా పెరగటం జరిగింది. ఇదివరకు 24% అట్టా ఉండేది, ఇప్పుడు 27%కి వెళ్ళింది. అట్లాగే మన విశాఖపట్నం జిల్లాకు వస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పటికే డిపాజిట్లు చాలా బాగా పెరిగినాయి. అరౌండ్ 20% గ్రోత్ ఇన్ డిపాజిట్స్ వచ్చింది. అడ్వాన్సెస్లో ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అంతా మన అగ్రికల్చర్ ఇటువంటి వాటిల్లో అనుకున్న రుణమాఫీ వీటి వల్ల ఎక్కువగా పెరగలేదు. కాబట్టి అడ్వాన్స్లు మాత్రం ఒక 10% దాంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం. అందుకోసం అది కూడా ఆ లోటు పూరుద్దామని అనుకుంటున్నాము. అట్లాగే ఈ జోన్ వరకు చూసుకుంటే ప్రాఫిట్, కాసా కూడా, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లు కూడా ఇందాక చెప్పినట్టు 25% గ్రోత్ ఇన్ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్లో వచ్చింది ఈ 2 జిల్లాలు కలిపి. అట్లాగే ఖాతాల విషయానికి వస్తే 1,45,000 కొత్త అకౌంట్లు ఓన్లీ విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. ఇవి జన్ధన్తో కలిపినవి కాదు. జన్ధన్ ఇంకో 80,000 ఉంది. అవి కాకుండా 1,44,000 అకౌంట్ దీంట్లో ఓపెన్ చేయడం జరిగింది. సో అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అది ఓకే సార్, అంటే లలిత్ ప్రసాద్ గారు అంటే 1979లో మీరు కెరియర్ స్టార్ట్ చేశారు యాజ్ ఏ క్లర్క్గా. సో అప్పటి నుంచి ఈ స్థాయికి ఎదగడంలో మీ కృషి, పట్టుదల, మీ శ్రమ కనిపిస్తుంది. మరి అలాంటి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నారు, ఇంత ఉన్నత స్థానానికి ఎదిగారు. మరి ఈ ఉన్నత స్థానానికి ఎదగడంలో మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ సహకారం కానీ ఎలా ఉంటుంది? మాకు ఒక పాప బాబు అండి.
నేను నా అదృష్టం కొద్దీ అన్ని చోట్ల మంచి ప్లేస్లకి వెళ్ళటం నాకు కొంచెం అనుకున్న ప్లేస్లు అంటే ఉదాహరణకి మా పిల్లలు హై స్కూల్ స్కూల్ స్టడీస్కి వెళ్ళే టైంకి నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళటం జరిగింది. అట్లా వాళ్ళందరికీ కూడా చదువు దానికి ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు. మా భార్య అన్ని చూసుకుంటూ ఉంటుండేది, పిల్లల్ని చూసుకోవడం అంతవరకు. నా డ్యూటీ అలా పిల్లలకి ఏం కావాలో అంత ఏర్పరచిన వరకే నా డ్యూటీ, మిగతా అని మా మిస్సెస్ చూసుకుంటూ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్లో అంటే ఇంకా ట్రాన్స్ఫర్లు అనేవి తప్పనిసరి. తప్పదండి. అలాంటప్పుడు మీ మిస్సెస్ గారు అంటే ఆవిడ తరఫు నుంచి అంటే సహకారం ఎలా ఉంటుంది? ఇంకోటి నా అదృష్టం ఏంటంటే మా మిస్సెస్ ఒరిజినల్గా దే బిలాంగ్ టు ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్. అందుకోసం కొంత హిందీ వచ్చు, హిందీ బాగా వచ్చు. అంతేకాకుండా మా ఈ తిరగటంలో ఏంటంటే వాళ్ళు ఒక ప్రవాస ఆంధ్రులు కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ కలిసిపోయే అలవాటు ఎక్కువ ఉంటుంది. అందుకోసం నాకు ఎక్కడ కూడా మా మిస్సెస్తో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న ప్లేసుల్లో ఉన్నా కూడా అంత ఎప్పుడు కూడా ఇంతవరకు విడిగా ఎప్పుడు లేము. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చోట ఉండి ఫ్యామిలీని ఒక చోట పెట్టడం జరుగుతుంది. అట్లా నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా అక్కడికి మా ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి అందరితో పాటు కలిసి ఉండటం జరిగింది. కాబట్టి ఒకటేంటంటే మాకు ఒక పాత చైర్మన్ గారు చెప్పేవారు, కుటుంబంతో కలిసి ఉంటే వారు అభివృద్ధి సాధిస్తారు, కుటుంబంతో కలిసి లేకుండా ఒంటరిగా ఉంటే కొంచెం సమస్యలు ఎక్కువగా ఉంటాయి వారికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, 4 గోడల మధ్య కూర్చోవాలి కుటుంబంతో లేక. కాబట్టి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వారి ప్రోత్సాహం కన్నా సహకారం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని వాళ్ళ గురించి నాకు ఎటువంటి ఇది లేదండి, బాగానే ఉంటుంది. వారి ప్రోగ్రెస్ కూడా బాగానే ఉంది. మా అమ్మాయి షీఈ్ డెంటల్ సర్జన్, షీఈ్ ఇన్ నర్సీపట్నం, ఇక్కడే మ్యారేజ్ చేసాము. మా అబ్బాయి బీటెక్ ఎంబీఏ యుఎస్లో ఉన్నాడు. మరి అయితే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎవరు రాలేదు? ఇప్పుడు మధ్యకాలంలో కొంత బ్యాంకింగ్ సెక్టార్ కొంత నిజంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ కాదు, కొంత తక్కువగా ఉన్నమాట వాస్తవం మధ్యలో. కానీ తర్వాత రిక్రూట్మెంట్ అవి పెరిగిపోయినాయి. మళ్ళీ ఒక టైంలో ఈ సాఫ్ట్వేర్కి అందరూ వెళ్ళటం వల్ల మనకి సాఫ్ట్వేర్లో అనుకున్నట్టు ఎక్కువగా వెళ్ళిపోయి, మీకు చూసే ఉంటే ఐఏఎస్కి వెళ్ళేవాళ్ళు కానీ ఈ మిగతా వాళ్ళు కానీ చాలా తక్కువ అయిపోయారు. మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అండ్ భూమి అనేది కొంచెం తగ్గడంతో ఇప్పుడు అందరూ కూడా బ్యాంకింగ్ సెక్టార్లోకి వస్తున్నారు. మీరు ఇప్పుడు మా బ్రాంచ్లో ఏ బ్రాంచ్కైనా వెళ్ళి ఫ్రంట్ ఉండే క్లరికల్ స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ అడిగితే వాళ్ళందరూ కూడా బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి బ్యాంకులో జాయిన్ అవుతున్నారు. ఇదివరకులాగా లేదు. కాబట్టి ఇది మా పిల్లలు అది ఇంతకుముందు జరిగిపోయింది కాబట్టి వారందరూ దాంట్లో ఉన్నారు. ఈ కాలంలో మళ్ళీ అందరూ కూడా బ్యాంకింగ్ సెక్టర్ వైపు వస్తున్నారు. అంటే సార్ 9 to 5 జాబ్ పెట్టుకుని ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటే కెరియర్లో ఎదగలేము సార్. డెఫినెట్గా మీరు ఇంత సక్సెస్ సాధించారంటే దానికి మీరు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. మరి లాంటి కష్టపడ్డ లలిత్ ప్రసాద్ గారు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? ఖాళీ సమయం అంటూ ఉండదు, ఒకవేళ ఆయనకి ఖాళీ సమయం ఉంటే ఆయన ఆ టైంని ఎలా ఎంగేజ్ చేస్తారు? 99% ఖాళీ ఉండదండి. ఎందుకంటే బ్యాంక్కి నేను నార్మల్గా ఐ విల్ గో టు మై ఆఫీస్ అరౌండ్ 9 o'clock అండ్ ఈవినింగ్ ఐ విల్ రిటర్న్ టు మై హోమ్ at 8 o'clock. మనం ఇంట్లో ఉండేది 8 to 10, మెలకువగా ఉండే టైం 8 to 10, మార్నింగ్ 6 to 9. నార్మల్గా దీంట్లో న్యూస్ పేపర్ రీడింగ్, తర్వాత నాకు బుక్ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఈ రెండిట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను టైం దొరికితే. జర్నీలో కానీ వాటిలో బుక్స్ మీద ఎక్కువగా చూస్తాను. అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం, ఫ్యామిలీతో టూర్స్, అలాంటి ఫ్యామిలీ టూర్ మాకు ఇప్పుడు ఏంటంటే యాజ్ అ జోనల్ మేనేజర్ ఐ హ్యావ్ టు విజిట్ ఆల్ ది బ్రాంచెస్ ఇన్ మై జోన్. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ప్రతిదీ 2 గంటలు 3 గంటలు జర్నీ ఉంటుంది. ఆ టైంని ఈ విధంగా వాడుకుంటాం. టూర్ వెళ్తారు కానీ ఫ్యామిలీతో కాదు. ఫ్యామిలీతో అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఇది రెగ్యులర్, ఇది జాబ్ డ్యూటీ. సో మీరు ఇంత ఉన్నత శిఖరాలకి ఎదిగారంటే అందులో మీ ఫ్యామిలీ సహకారం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు సార్. అయితే మీలాంటి గొప్ప వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని బ్యాంకింగ్ సెక్టార్స్లోకి రావాలనుకున్న కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు చేస్తుంటారు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ అనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేయటం, జీతం తెచ్చుకోవటం వరకే తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే రాదండి. నా అదృష్టం కొద్దీ నేను కొన్ని చేసిన బ్రాంచెస్లో పనిచేయటం వల్ల కానీ, వాళ్ళు కలిసిన కస్టమర్లు, మనం చేసిన హెల్ప్ అనేటువంటి వల్ల కొన్ని జీవితాలు ఉద్ధరించబడతాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. అంటే అన్ని స్కీమ్స్ అందరూ అట్లా వాడుకుంటారని చెప్పలేము. ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన పెట్టారు. కొంత పాడు చేసుకున్న మాట వాస్తవం కస్టమర్లు అందరూ. కానీ కొంతమంది దాంట్లో లైఫ్లో ఎదిగి ఆ చిన్న వ్యాపారాన్ని ₹1,00,000 అప్పు తీసుకుని తర్వాత బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. అట్లాగే ఒక
చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మనం లోన్స్ ఇవ్వటం. ఇప్పటికీ ఒక బ్రాంచ్కి నేను వెళ్తే ఆయన ఇప్పుడు చాలా పెద్ద డాక్టర్, అప్పుడు స్టార్టింగ్ కెరీర్లో ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి ఏమండి నాకు ఏదో కొనుక్కోవాలి, ఆయన కలర్ డాక్టర్ గారు, ఓ చిన్న మిషన్ కొనుక్కోవాలి, మాకు అప్పు కావాలి అని అడిగాడు. నేను ఇమ్మీడియట్గా అప్పు ఇవ్వటం జరిగింది. ఆయన ఇప్పుడు కూడా కనిపించగానే నాకు ఫస్ట్ అప్, ఇప్పుడు ఆయన చాలా పెద్ద డాక్టర్, పెద్ద క్యూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినప్పటికీ ఆయన చెప్తూ ఉంటాడు నాకు ఫస్ట్ అప్పు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు లలిత ప్రసాద్ అని. అంటే ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంకెవరికి ఎక్కడా రాదండి. ఒకటి, మీరు ఎంత కష్టపడి ఏం చేసుకున్నా మీకోసం మీరు చేసుకోవటం వరకు చేసుకుంటారు, కానీ ప్రజల కోసం చేసుకుంటూ వారిని అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్తూ వారికి కావాల్సిన ఉపయోగాలన్నీ చేసుకోవటం అనేటువంటిది ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటుంది, ఆర్ మన ఐఏఎస్లు వాటిల్లో ఉంటుంది. ఐఏఎస్ అనేటువంటి చాలామందికి అందని పండు కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టర్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ జాబ్ని వృత్తిగా స్వీకరించి ఏదో 10 to 5 వెళ్తున్నామని కాకుండా ఈ బ్యాంకులో మనం పనిచేసి ఒక అభివృద్ధి సాధించాలి, చాలామందిని పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పనిచేస్తే మాత్రం ఇంతకు మించిన జాబ్ ఇంకోటి ఏం లేదని. మీకు ఎకనామిక్స్లో ఒక మాట ఉంది, ఈ క్రెడిట్ క్రియేట్స్ డిపాజిట్స్ అని చెప్పి. అంటే ఒక అప్పిస్తే డిపాజిట్గా మారుతుందని. అంటే మీకు అప్పిచ్చామనుకోండి, మీరు ఆ డబ్బు ఇంకొకరికి ఇస్తారు, వాళ్ళు మనకి డిపాజిట్ ఇస్తారు. అట్లాగూ ఒక బ్యాంక్, ఒక ఉద్యోగం నిలబెడితే ఒక వ్యక్తికి, ఒక ఇండస్ట్రీకి కానీ మనం అప్పివ్వటం జరిగితే ఆ ఇండస్ట్రీ అతను డెవలప్ అయ్యి 10 మంది ఉద్యోగాలు ఇస్తే ఇట్లా మీకు తెలియకుండా చాలా ఇంపార్టెంట్ జరుగుతుంది. అట్లాగూ ఈ బ్యాంకింగ్ దీంట్లో జాబ్ సాటిస్ఫాక్షన్లో వస్తే అంతకు మించిన సంతోషం ఏం రాదని. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా మేము ఇవ్వటం జరిగింది, వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా చాలా బాగుంటారు. ఎక్కడికి వెళ్ళినా మనం ఒక మనస్ఫూర్తిగా ఒక పని చేస్తే వాళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారు. వారందరూ చెప్తుంటారు అప్పుడు నాకు ఇచ్చిన అప్పు ఇచ్చారు, దానిపైన బాగుపడ్డాను. అంటే ఇవన్నీ ఎక్కువ మంది కాకపోవచ్చు. ఇప్పుడు మనం 1,00,000 అప్పులు ఇచ్చేసి 1,00,000 మందికి అప్పిస్తే దాంట్లో అట్లీస్ట్ 10,000 మంది బాగుపడ్డా మనకి బాగున్నట్టే, జాబ్ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. అట్లాగే వారి ద్వారా ఇంకో 1,00,000 మంది బాగుపడతారు. ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వారందరూ కూడా ఈ జాబుని వృత్తిలాగా స్వీకరించాలి, ప్రేమించాలి, ఇష్టపడి పని చేయాలి. ఏదో ఊరికే ఉద్యోగం వచ్చాము, ఒక ఎస్బీ విత్డ్రాల్ పాస్ చేసామని అంటే మాత్రం లాభం లేదు. చేసుకుంటే వారికి జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అట్లాగే ప్రమోషన్స్ అనేటువంటిది బ్యాంకింగ్లో మామూలుగా వేరే తోట చెప్తారు, రికమెండేషన్స్ ఇవన్నీ కావాలని. బ్యాంకింగ్లో వారు చేసినటువంటి బిజినెస్ ఎట్టా చేశారు, ఎంత బాగా చేశారు అనే మీద వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత వారికి డెఫినెట్గా మంచి ప్రమోషన్స్ అవన్నీ చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య 2 years బ్యాక్ ఒక అమ్మాయి క్లర్క్గా జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి బ్యాంకింగ్లో 2 పరీక్షలు ఉంటాయి, జేఐబి, సిఐబి అని. ఆ 2 కంప్లీట్ చేసుకుని 3 సంవత్సరాల్లో ఆఫీసర్ అయిపోయింది. క్లర్క్గా జాయిన్ అయ్యే అమ్మాయి within 3 yearsలో ఆఫీసర్ అయిపోయింది. అంటే ఇప్పుడు 25-26 yearsకి ఆఫీసర్ అయిపోతే అరౌండ్ 30-40 years వచ్చేటప్పటికి జనరల్ మేనేజర్ పదవికి ఎదగటానికి అవకాశాలు ఉన్నది ఓన్లీ బ్యాంకింగ్ రంగంలోనే. మిగతా చోట్ల ఇంత అవకాశాలు ఉండవండి. మంచి అవకాశాలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది, వారికి మంచి జీతాలు కూడా మరీ అంత తక్కువ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండకపోయినా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే పర్వాలేదు, బాగానే ఉంటాయి. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా వారి వృత్తిలో ప్రమోషన్స్ అవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రజల్లో గుర్తింపు కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు బ్యాంకులు ఎక్కువైపోయి గుర్తింపు కనిపించట్లేదు. పాత రోజుల్లో అయితే బ్యాంక్ ఎంప్లాయీ అంటే ఒక మంచి జాగ్రత్తగా చూసుకునేవారు విలేజెస్లో కానీ వాటిల్లో. ఇప్పుడు బ్యాంకులు ఎక్కువ అందుకోసం ఎక్కువ మంది ఈ గుర్తింపు అనేది కొంచెం తక్కువ అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో వచ్చే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా మిగతా వాళ్ళందరికన్నా కూడా బాగా పైకి వస్తారని నా 100% నమ్మకం. డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారనే నా నమ్మకం. అందరినీ కూడా బ్యాంకింగ్ రంగంలో రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను మీ ద్వారా. మరి మన స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్న లలిత ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జీవితానికి బంగారు బాట వేసేది ఓ మంచి మాట. మరి అలాంటి మంచి మాటలను ఆనిముత్యాల ద్వారా ఇప్పుడు చూద్దాం.
అందం కంటిని ఆకట్టుకుంటే సౌశీల్యం హృదయాన్ని లోబర్చుకుంటుంది. ఆర్యో బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన వివిధ విషయాల్ని మనం లలిత్ ప్రసాద్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం. మరి ఈరోజు ఎపిసోడ్ని ఇక్కడితో క్లోజ్ చేసి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.